Class of section speed is 20 అంట. we have started with 20 19 అంట. solutions. అవునా? Introduction part చెప్పుకున్నాము. What is meant by solution? It is a homogeneous mixture of two or more components. Solution is a homogeneous mixture of ఏమ్మా నీళ్ళు పట్నా క్లాస్ పడతండి. is called solution. 11:10 అయింది. 11:10 Two or more 30 components 50 two or more substances. It is a homogeneous mixture of two or more substances. Solution అంటే ఎగ్జాంపుల్ గా తీసుకుంటే మనము if 10 grams of sugar is added in 5 liters of water. 10 grams of sugar ni 5 liters of water lo add chesi sugar మొత్తం కరిగిపోయింది. ఆ రిజల్టెంట్ ఆ షుగర్ కరిగిన తర్వాత వచ్చేటటువంటి ఆ లిక్విడ్ ని మనము సొల్యూషన్ ఆర్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ షుగర్ సొల్యూషన్ ఆర్ గ్లూకోజ్ సొల్యూషన్ అంటున్నాం. రైట్, దానిలో 2 or more కంపోనెంట్స్ అన్నాం. ఇంకా కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లెమన్ పిండొచ్చు, సాల్ట్ వేసుకోవచ్చు, ఎన్నైనా 3, 4, 5 ఎన్నైనా వేయచ్చు. బట్ సొల్యూషన్ మినిమం సొల్యూషన్ ఫార్మ్ అవ్వాలంటే ఎన్ని ఉండాలంటే 2 కంపోనెంట్స్ ఉండాలి. To form a solution, there should be 2 components. One is solute and another one is solvent. One solute and other one is solvent. Kabatti we can simply say solute plus solvent is equal to solution. Solute plus solvent is equal to solution. Whose concentration may vary with certain limits. That means, ఇక్కడ నేను 10 grams షుగర్ తీసుకున్నాను, 5 వాటర్ యాడ్ చేసి ఒక టేస్ట్ ఉంటుంది. ఎందుకని షుగర్ తక్కువగా ఉంది, వాటర్ ఎక్కువగా ఉంది. అలా కాకుండా నేను 1 kg షుగర్ తీసుకుంటాను సార్, ఒక 1 liter 2 liters వాటర్ యాడ్ చేస్తాను సార్, అది దాన్ని కూడా షుగర్ సొల్యూషన్ అంటాం. బట్ కంపోజిషన్ వేరీస్. ఇక్కడేమో 10 grams నేను ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్లో 2 kgs ఆర్ 1 kg తీసుకున్నాను అంటే దాని యొక్క కంపోజిషన్ మారిపోయింది. సొల్యూషన్ ఒకసారి ప్రిపేర్ చేసిన తర్వాత దాని కంపోజిషన్ మారకూడదు. దట్ మీన్స్ ఇది ఒక సొల్యూషన్, ఇంకో సొల్యూషన్ కావాలన్నప్పుడు దానికి 50 grams 100 grams 500 grams యాడ్ చేస్తాం. దాన్ని ఇంకొక మెథడ్లో స్టోర్ చేసుకుంటాం. ఆ సొల్యూషన్ యొక్క వాట్ ఈస్ కాల్డ్ కంపోజిషన్ ఏమో ఆ విధంగా ఉంది. ఇదేమో 10 grams 5 liters ఆఫ్ వాటర్ లో ఉంది. రెండో సొల్యూషన్ 1 kg 500 grams ఆఫ్ షుగర్ 1 liter 2 liters లో ఉంది. మరి రెండుతో ఉంది షుగర్ వాటరే కాస్త రెండు ఒకే టేస్ట్ ఉంటాయంటే ఉండవు. ఎందుకనండి, ఇక్కడేమో 10 grams తీసుకున్నాము, రెండో దానిలో 500 grams తీసుకున్నాను, 2 liters వాటర్ తీసుకున్నాను. This sugar solution, this solution, but composition, right? Definition of solution. And then the second one is solute plus solvent is equal to solution. Then, and solute is a solvent. Sugar only ikkada, water only. The salt only, water only. Rendu unnai. Indulo sugar edi, what is called solvent edi, solute edi ani ganaka manam check cheskunte, the substance which is present in lesser quantity is called solute, and the substance which is present in large quantity is called as solvent. And it's
సొల్యూట్ సాల్వెంట్ కలిపి సొల్యూషన్ వచ్చింది. ఆ సొల్యూషన్ లో ఏదైతే మనం తక్కువ ప్రపోర్షన్ లో తీసుకున్నామో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సొల్యూట్. తక్కువ తీసుకున్న దాన్ని సొల్యూట్ అంటున్నాను. ఏదైతే ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నానో దట్ ఈస్ కాల్డ్ యాజ్ సాల్వెంట్. మీరే చెప్పగలుగుతారేమో, చెక్ చేసుకోండి. ఇప్పుడు 10 grams ఆఫ్ షుగర్ 5 liters ఆఫ్ వాటర్ లో తక్కువ ప్రపోర్షన్ లేదండి, 10 grams ఆఫ్ షుగర్. కాబట్టి హియర్ షుగర్ ఈస్ సొల్యూట్ అండ్ వాటర్ 5 liters తీసుకున్నాం, ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాం కాబట్టి సాల్వెంట్. షుగర్ ఈస్ సొల్యూట్ అండ్ వాటర్ ఈస్ సాల్వెంట్. దీస్ టూ కలిపినప్పుడు వచ్చే రిజల్టెంట్ మిక్సర్ ని సొల్యూషన్ అని చెప్పి చెప్పడం జరిగింది. రైట్, ఇది డెఫినేషన్ ఆఫ్ షుగర్ అండ్ సొల్యూషన్. సొల్యూట్ ఏంటంటే సబ్స్టెన్స్ విచ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ లెసర్ క్వాంటిటీ ఈస్ కాల్డ్ యాజ్ సొల్యూట్ అని చెప్పాము. అండ్ వన్స్ అగైన్ సబ్స్టెన్స్ విచ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ లార్జ్ క్వాంటిటీ ఇన్ ఏ సొల్యూషన్ ఈస్ కాల్డ్ సాల్వెంట్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఓకే, దెన్ టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ చూస్తే మనకి డెఫినెట్ గా సొల్యూట్ ని బట్టి మనం చెప్తామని చెప్పాము. సపోజ్ ఇఫ్ వాటర్ ఈస్ ప్రెసెంట్ యాజ్ సాల్వెంట్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ aqueous solution. వాటర్ కనుక సాల్వెంట్ కనుక ఇస్తున్నట్లయితే వాటర్ దాన్ని aqueous సొల్యూషన్ అని చెప్పి ఆ డైల్యూట్ సొల్యూషన్ కూడా చెప్తాం. మరి డైల్యూట్ 10 grams ఉంది, ఇక్కడ డైల్యూట్ వస్తుంది. అలాగే 10 ml ఆఫ్ HCl ఈజ్ యాడెడ్ టు 2 liters or 5 liters ఆఫ్ వాటర్. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ డైల్యూట్ సొల్యూషన్. రైట్, అంటే సాల్వెంట్ యొక్క పర్సంటేజ్ ఎక్కువ ఉంటే దాన్ని వాటర్ సాల్వెంట్ కనుక వాటర్ తీసుకున్నట్లయితే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ డైల్యూట్ సొల్యూషన్. అలాగే సాల్వెంట్ కింద ఆల్కహాల్ తీసుకున్నట్లయితే, సాల్వెంట్ కింద ఆల్కహాల్ తీసుకున్నాము, సపోజ్ 100 ml ఆఫ్ ఆల్కహాల్ లో 50 ml ఆఫ్ వాటర్ తీసుకున్నాం అనుకోండి, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆల్కహాలిక్ సొల్యూషన్. డైల్యూట్ సొల్యూషన్ ఆర్ aqueous సొల్యూషన్ అంటే దానిలో సాల్వెంట్ కింద వాటర్ ఉంటుంది. అలాగే ఆల్కహాలిక్ సొల్యూషన్స్ మీన్స్ ఆల్కహాల్ పర్సెంట్ ఎక్కువ ఉంటుంది, వాటర్ ఆర్ అదర్ సెకండ్ ప్రపోర్షన్ తక్కువగా ఉంటుంది. ఆల్కహాలిక్ సొల్యూషన్ ఆల్కహాల్ ఈజ్ సాల్వెంట్, వేర్ ఆల్కహాల్ ఈజ్ సాల్వెంట్. దట్ ఈస్ 50 or 100 ml ఆఫ్ ఆల్కహాల్ లో కనుక 50 ml or 60 ml ఆఫ్ వాటర్ ఆల్కహాలిక్ సొల్యూషన్స్ అని చెప్పి చెప్తామని చెప్పి కూడా చెప్పుకుంటుంది. If organic solvents, if organic substances are present as solvents, and ఇవన్నీ కూడా solvents బట్టి ఆర్గానిక్ సబ్స్టెన్స్ కనుక సాల్వెంట్ కనుక ప్రెసెంట్ అయినట్లయితే లైక్ బెంజీన్, ఈథర్ C2H5O C2H5 ఇలాంటివి, బెంజీను, ఈథర్, CHCl3, క్లోరోఫామ్ అండ్ CCl6, CCl4, కార్బన్ టెట్రాక్లోరైడ్, ఇలాంటి సబ్స్టెన్సెస్ కనుక మనకి సాల్వెంట్ కింద తీసుకున్నట్లయితే those solutions are called as organic solutions. Organic solutions అంటే ఒక సొల్యూషన్ లో సాల్వెంట్ ని బట్టి, సాల్వెంట్ నేచర్ ని బట్టి అది ఏ టైప్ ఆఫ్ సొల్యూషన్ అని చెప్తున్నాం. ఇఫ్ వాటర్ ఈస్ టేకెన్ యాజ్ సాల్వెంట్ ఇట్ ఈస్ కాల్డ్ డైల్యూట్ సొల్యూషన్ ఆర్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ aqueous solution. If water is taken as solvent, if alcohol is taken as solvent, it is called as organic solution. Sorry, alcoholic solution. Alcohol ganaka solvent ganaka తీసుకున్నట్లయితే it is called as alcoholic solution. And if organic substances like benzene, ether, or chloroform and carbon tetrachloride these ganaka solvent ganaka తీసుకున్నట్లయితే those are called as organic solutions అని చెప్పి మనము క్లాసిఫై చేసుకోవడం జరిగింది. This is what we have discussed in the previous class. And then depending upon the physical state of the solution, sorry, physical state of the solvent, solute plus solvent is equal to solution.
depends upon the physical state of the solvent. We can classify the solutions. 3 types, namely the first one is gaseous solution. Gaseous solutions లో మనకి solute ఏముండాలి, సాల్వెంట్ ఏముండాలి, అలాగే దానికి ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే gaseous solution ఏం చెప్పామండి, డిపెండింగ్ అపాన్ ది ఫిజికల్ స్టేట్ ఆఫ్ ది సాల్వెంట్ అని చెప్పాం. కాబట్టి సాల్వెంట్ ఏమై ఉండాలండి, gaseous solution అన్నాం కాబట్టి గ్యాస్ ఉండాలి కంపల్సరీ. సాల్వెంట్ గ్యాస్, సొల్యూట్ గ్యాస్ ఉంది ఇక్కడ, సాల్వెంట్ కూడా గ్యాస్ ఉంది. అలాగే సొల్యూట్ మే వేరీ, సాల్వెంట్ యొక్క ఫిజికల్ స్టేట్ మాత్రమే మనం కన్సిడర్ చేస్తాము. Solute may vary. It may be gas or liquid or solid. ఈ మూడిట్లో ఏదైనా ఉండొచ్చు solute. బట్ gaseous solutions అన్నాం కాబట్టి gaseous solutions లో సాల్వెంట్ కంపల్సరీగా ఏదై ఉండాలండి, గ్యాస్ అయి ఉండాలి. సో ఇది కూడా గ్యాస్, సాల్వెంట్, ఇక్కడ కూడా సాల్వెంట్ గ్యాస్. ఇక్కడ మనం గమనిస్తే gaseous solutions లో ఫస్ట్ ఎగ్జాంపుల్ రెండు గ్యాసెస్ ఉన్నాయి, సొల్యూట్ గ్యాస్, సాల్వెంట్ కూడా గ్యాస్ ఉంది. సో దీనికి ఎగ్జాంపుల్ గా మనము గాలి, గాలిలో తీసుకుంటే మనకి నైట్రోజన్ గ్యాస్ ఉంది, ఆక్సిజన్ గ్యాస్ ఉంటుంది, H2 గ్యాస్ ఉంటుంది, రైట్. ఇంకా ఇనర్ట్ గ్యాసెస్ ఉంటాయి. కాబట్టి ఒకటి ఎక్కువ ఉండొచ్చు, ఒకటి తక్కువ ఉండొచ్చు. ఆక్సిజన్ ఎక్కువ ఉంటుంది ఎయిర్ లో, ఆక్సిజన్ తో పాటుగా మనకి N2 గ్యాస్ ఉండొచ్చు, CO2 గ్యాస్ ఉండొచ్చు, రైట్. CO, కార్బన్ మోనాక్సైడ్, డిఫరెంట్ గ్యాసెస్ ఉంటాయి. సో అంటే అవి మైనర్ పార్టికల్స్ గా ఉంటాయి కాబట్టి మేజర్ గా అది సాల్వెంట్ అవుతుంది. రెండు గ్యాసెస్, సొల్యూట్ గ్యాస్, సాల్వెంట్ గ్యాస్. దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్పామమ్మా, ఎయిర్, రైట్. అండ్ లిక్విడ్, సొల్యూట్ ఏమో లిక్విడ్ ఉంది, సాలిడ్ ఏమో గ్యాస్ ఉంది, సారీ సాల్వెంట్ ఏమో గ్యాస్ ఉంది. సొల్యూట్ ఏమో లిక్విడ్ ఉంది, గ్యాస్. దీనికి ఎగ్జాంపుల్ గా మనం చూసినట్లయితే లిక్విడ్ గ్యాస్, దీనికి ఏం చెప్పొచ్చండి, హ్యూమిడిటీ ఇన్ ఎయిర్. హ్యూమిడిటీ ఇన్ ఎయిర్ అంటే గాలిలో తేమ, తేమ అంటారు చూసారా, గాలిలో తేమ శాతం అంటారు. దానిలో గాలి, ఎయిర్ అనేది గ్యాస్ కాబట్టి సాల్వెంట్ కింద గ్యాస్ ఉంది. లిక్విడ్, హ్యూమిడిటీ, తేమ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని సొల్యూట్ అని చెప్పడం జరిగింది, రైట్. అండ్ దెన్ థర్డ్ వన్ ఈస్ సాలిడ్ ఇన్ గ్యాస్. సాలిడ్ ఇన్ గ్యాస్ అంటే సాలిడ్ ఇన్ గ్యాస్ లో సొల్యూట్ ఏమో సాలిడ్ పార్టికల్ అయి ఉండాలి, సాల్వెంట్ ఏమో గ్యాస్, వాట్ ఇస్ కాల్డ్ గ్యాస్ అయి ఉండాలి. దీనికి ఎగ్జాంపుల్ చెప్పుకుంటే we can call it as dust particles in air. Dust particles in air. Air gas, దానిలో డస్ట్ పార్టికల్స్ ఉంటుంది సరే, ఆ డస్ట్ పార్టికల్స్ సాలిడ్ స్టేట్ లో ఉంటాయి, రైట్. కాబట్టి these are the examples for gaseous solution. Solutions in which a solvent is gas are called as gaseous solutions. Solute may vary. Solute may be gas or liquid or solid. Okay. దీనికి ఎగ్జాంపుల్ గా గ్యాస్ సొల్యూట్ గా ఉండి సాల్వెంట్ కూడా గ్యాస్ గా ఉన్నట్లయితే దానికి ఎగ్జాంపుల్ గా ఏం చెప్పామండి, ఎయిర్.
గాలిలో డిఫరెంట్ గ్యాసెస్ ఉంటాయి, మీకు తెలిసిందే, ఒక గ్యాస్ కాదు. అలాగే లిక్విడ్ సొల్యూట్ గా ఉండి సాల్వెంట్ గ్యాస్ గా ఉన్నటువంటి సొల్యూషన్ ఏంటయ్యా అంటే హ్యూమిడిటీ ఇన్ ఎయిర్, దట్ ఈస్ గాలిలో ఉండేటటువంటి తేమ శాతం. ఎయిర్ గాలి, అది గ్యాస్ సాల్వెంట్, అండ్ దానిలో ఉన్నటువంటి సొల్యూట్ ఏంటండి అంటే హ్యూమిడిటీ, తేమ. తేమ అంటే అది లిక్విడ్ స్టేట్ లో ఉంటుందిగా, మంచు లేకపోతే ఫాగ్ ఉంటుంది చూసారా, మన పొగ మంచు అంటాము, తేమ అంటాము, అది లిక్విడ్ స్టేట్ లోనే ఉంటుంది. కాబట్టి అది తక్కువ ప్రపోర్షన్ ఉంటుంది కాబట్టి సొల్యూట్ అయింది. ఎయిర్ లో గ్యాస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది సాల్వెంట్ అయింది. దానికి ఎగ్జాంపుల్ గా హ్యూమిడిటీ ఇన్ ఎయిర్ చెప్పగలిగాము. అండ్ థర్డ్ వన్ ఈస్ సాలిడ్ ఇన్ గ్యాస్, దట్ ఈస్ the gaseous solutions in which gas is the solvent, whereas the solid is the solute. For this, the example is dust particles in air. Dust particles in air. Dust particles, మీకు తెలిసిందే, ఏదైనా వెహికల్ వెళ్తున్నప్పుడు చూస్తే లారీయో లేకపోతే పొగ వస్తా ఉంటాం. ఆ పొగ అనేది ఏమో గ్యాస్. తర్వాత ఏదైనా వైట్ షర్ట్ వేసుకుని వెళ్ళాము మన చక్కగా మన షర్ట్ అంతా కూడా నల్లగా అయిపోతుంది. అది ఆ డస్ట్ పార్టికల్స్ అనేది సాలిడ్. డస్ట్ పార్టికల్స్ సాలిడ్, అదేమో గ్యాస్, పొగ అనేది గ్యాస్. అండ్ సెకండ్ టైప్ ఆఫ్ సొల్యూషన్స్ ఆర్ లిక్విడ్ సొల్యూషన్స్. లిక్విడ్ సొల్యూషన్స్ దీన్ని బట్టి మీరే చెప్పొచ్చు. ఇందా చెప్పుకున్నాను గ్యాసెస్ సొల్యూషన్స్ అంటే ఏం చెప్పామండి, ద సొల్యూషన్స్ ఇన్ విచ్ solvent is gas, whereas solute may vary. మరి లిక్విడ్ సొల్యూషన్స్ అనేటప్పటికి లిక్విడ్ ఈజ్ ద సాల్వెంట్, whereas solute may vary. దానికి ఉందాం. ఇది కూడా అంతే సేమ్. ఇక్కడ కంపల్సరీగా సాల్వెంట్ అనేది లిక్విడ్ అయి ఉండాలి. లిక్విడ్ అండ్ లిక్విడ్. Okay, and the solute may be gas, liquid or solid. అంటే సొల్యూట్ ఈ మూడిట్లో ఏదైనా ఉండదు, మేబీ గ్యాస్ ఆర్ లిక్విడ్ ఆర్ సాలిడ్. సొల్యూట్ ఏదైతే ఉందో దాన్ని ఆ టైప్ ఆఫ్ సొల్యూషన్. సొల్యూట్ గ్యాస్ సొల్యూషన్, గ్యాస్ కదండి, సొల్యూట్ కనుక గ్యాస్ అయితే వాటి గ్యాస్ సొల్యూషన్ అన్నాము. సొల్యూట్ లిక్విడ్ కనుక ఏంటంటే దోస్ ఆర్ కాల్డ్ యాజ్ లిక్విడ్ సొల్యూషన్ అని చెప్పి చెప్పాము. దీనికి ఎగ్జాంపుల్ ఏంటండి అని మనం గమనిస్తే గ్యాస్ ఇన్ లిక్విడ్. గ్యాస్ ఇన్ లిక్విడ్ ఇఫ్ యూ అబ్జర్వ్, ఎగ్జాంపుల్ కామన్ గా రోజు మనకు తెలిసింది సోడా వాటర్. మనం రోజు బజార్లో చూస్తూ ఉంటాం సోడా గోలీ సోడా ఉంటుంది, ఇక్కడ కొట్టగానే దానిలో ఉండేది ఏంటంటే గ్యాస్, లోపల ఉండే వాటర్ లిక్విడ్. సోడా వాటర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ గ్యాస్ ఇన్ లిక్విడ్ సొల్యూషన్. గ్యాస్ ఇన్ లిక్విడ్ సొల్యూషన్ ఇన్ విచ్ గ్యాస్ ఇస్ ద సొల్యూట్. కొద్దిగా గ్యాస్ ఉంటుంది, మనకు కనపడుతుంది అంతే గ్యాస్. వేరే లిక్విడ్ మనం తాగుతాం, ఒక 100 ml 150 ml వాటర్ ఉంటుంది, అందులో గ్యాస్ కొద్దిగా ఉంటుంది. ఎక్కువ గ్యాస్ ఉందనుకోండి దాని పేలిపోతుంది ఆ సోడా, తెలుసు, అది కూడా చూసాను చిన్నప్పుడు, సోడాలు పేలిపడాలి గ్యాస్ ఎక్కువ అయితే. కాబట్టి సోడా గ్యాస్ ఇన్ లిక్విడ్ ఎగ్జాంపుల్ సోడా వాటర్. లిక్విడ్ ఇన్ లిక్విడ్ మనం రోజువారీగా చూస్తూనే ఉంటాం. లిక్విడ్ మనం ఇంట్లో చేస్తూ ఉంటాం. లెమన్ జ్యూస్ ఆర్ లెమన్ వాటర్. లెమన్ అందులో ఉండేది నిమ్మరసం, లిక్విడ్ స్టేట్ లోనే ఉంటుంది. దాన్ని వాటర్ లో వేస్తాము, వాటర్ కూడా లిక్విడ్ స్టేట్ లోనే ఉంటుంది. కాబట్టి లిక్విడ్ ఇన్ లిక్విడ్ కి ఎగ్జాంపుల్ ఏం చెప్తామండి, లెమన్ జ్యూస్. లెమన్ జ్యూస్ ఇస్ ఎగ్జాంపుల్ లిక్విడ్ ఇన్ లిక్విడ్. సాలిడ్ ఇన్ లిక్విడ్, ఇది కూడా మనం రోజువారీగా చూసేదే. షుగర్ ఇన్ వాటర్ ఆర్ గ్లూకోజ్ ఇన్ వాటర్. గ్లూకోజ్ పౌడర్ ఉంటుంది, ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు నీరసంగా ఉన్నప్పుడు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారు. ఇప్పుడు ఆరోపి కూడా లేదండి,
పేషెంట్స్ కి లేదు, ఇంట్లో వాళ్ళకి లేదు. ఓఆర్ఎస్ లో ఏఆర్ఎస్ వస్తున్నాయి, బాగా ఇచ్చేస్తున్నాం. కానీ షుగర్ లాగే ఉండేది గ్లూకోజ్, దాని పౌడర్, దాన్ని కొన్ని వాటర్ యాడ్ రిజల్ట్ సొల్యూషన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ సాలిడ్ ఇన్ లిక్విడ్ టైప్ ఆఫ్ లిక్విడ్ సొల్యూషన్. రైట్, అర్థమైంది కదండి? ఓకే, ఫస్ట్ చెప్పాం, డిపెండ్స్ అపాన్ ది ఫిజికల్ స్టేట్ ఆఫ్ ది సొల్యూట్. Solutions may be classified as three types, namely gaseous solutions, liquid solutions, and solid solutions. Okay, gaseous solutions the solutions in which solvent is taken as a gas. Solvent kanaka manamu gas kannatleyte, those are called as solid solution, gaseous solution, or what is called gas kanaka solvent ga తీసుకున్నట్లయితే gaseous solutions అన్నాము. Solute may vary, solution may vary, gas, liquid, solid, but gas solvent లో ఉన్నాయి. Liquid solutions కి వచ్చేటప్పటికి solutions in which liquid is taken as a solvent. Liquid is taken as the solvent. That type of solutions are called as liquid solution. ఇక్కడ కూడా చెప్తున్నాం, గ్యాస్ అండ్ లిక్విడ్ ఎగ్జాంపుల్ సోడా వాటర్. సోడాలో గ్యాస్ ఉంటుంది, తక్కువ ఉంటుంది కాబట్టి అది సొల్యూట్. వాటర్ లిక్విడ్ ఎక్కువ ఉంటుంది, లిక్విడ్ లో ఉంటుంది కాబట్టి అది సాల్వెంట్. లిక్విడ్ ఇన్ లిక్విడ్ లెమన్ జ్యూస్ అని చెప్తాం. అలాగే సాలిడ్ ఇన్ లిక్విడ్ షుగర్ ఇన్ వాటర్ అని చెప్పి చెప్పండి. అండ్ థర్డ్ టైప్ ఆఫ్ సొల్యూషన్ కి వచ్చేటప్పటికి సాలిడ్ సొల్యూషన్స్. మన సాలిడ్ సొల్యూషన్ లో ఇప్పుడు టైం రెండు చెప్పినటువంటి ఎగ్జాంపుల్స్ చెప్పగలగాలి. సాల్వెంట్ ఏమై ఉంటుందండి? సాల్వెంట్. సో యూ క్యాన్ గెస్ యువర్ సెల్ఫ్, బికాస్ మీ మాటలు మాకు వినిపించవు కాబట్టి. సో సాలిడ్ ఈస్ ద సాల్వెంట్ హియర్. సాలిడ్. And again, solute may be gas or liquid, or it may be solid. Gas, solid solution, liquid solid solution, solid solution. Here, gas solid solution, ఈ మూడిట్లో కూడా సాలిడ్ అనేది మనకి సాల్వెంట్ గా ఉంది కాబట్టి సాలిడ్ సొల్యూషన్స్ అని చెప్పి చెప్పడం జరిగింది. సో గ్యాస్ సాలిడ్ సొల్యూషన్ ఎగ్జాంపుల్ చెప్పండి ఎవరైనా. H2 bar నికెల్. సో మనం ఇంతకు ముందు ఎప్పుడు విన్నాం, in the preparation of ammonia by Haber's process, by Haber's process, we can use it as nickel in the presence of H2 gas. In the presence of H2 gas, nickel is used as catalyst. అంటే నికెల్ గ్యాస్, నికెల్ పైన హైడ్రోజన్ గ్యాస్ మార్చారు. దాన్ని మనము in the preparation of ammonia by Haber's process. ఇక్కడ H2 అనేది గ్యాస్, నికెల్ అనేది సాలిడ్. నికెల్ అనేది సాలిడ్, ఒక పీస్ లా ఉంటుంది నికెల్ మెటల్. దానిపైన H2 గ్యాస్ ని పాస్ చేస్తాం. అందువల్ల H2 గ్యాస్ అనేది తక్కువ క్వాంటిటీ ఉంటుంది, నికెల్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి హియర్ H2 gas is solid. The gas H2 is gas solute, whereas nickel is solvent. This is one example for gas in solid type of solutions. Liquid solid solution. Liquid solid కు వచ్చేటప్పటికి amalgams. Sodium Hg, NaHg amalgam. Amalgam అంటే chewing gums చూసుకుంటాం, ఉంటా ఉంటాం.
అవి చూస్తే సాలిడ్గా ఉంటాయి. ఇట్లా చేతితో పిసితే గోధుమ లాగా మెల్లగా అంటే ఏంటంటే దానిలో సాలిడ్ లిక్విడ్ రెండు ఉంటాయి. వాటిని అమాల్గమ్స్ అంటారు. అమాల్గమ్స్, సోడియం మెర్క్యూరీ అమాల్గమ్. is an example for liquid solid type of solid solution. And the third one is solid. For this, the examples are alloys. Alloys metals 13 group, 14 group elements. Composition. Zinc, in the percentage, copper, in the percentage, examples on alloys, zinc, copper, ఇలాంటివన్నీ కూడా ఒక్కొక్క alloy ఒక్కొక్క కంపోజిషన్ ఉంది. రెండు జింక్ మెటలే, కాపర్ మెటలే, అల్యూమినియం ఇట్ ఈస్ ఆల్సో మెటల్. ఇవంటే 30% జింక్, 40% కాపర్, 30% అల్యూమినియం, ఇలాగా ఒక్కొక్క కంపోజిషన్ లో ఉంటాయి. రెండు సాలిడ్ కాబట్టి ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ solid type of what is called solution, right? So ఏం చెప్పుకున్నామండి, this is very very important both for IP as well as objective. IP లో అయితేనేమో 4 marks what are the different types of solutions, give example అంటే ఏం లేదు, 100 మటుకు ఏం లేదు, సీరియస్ గా రాయడమే. 3 types of solutions, those are acid solutions, liquid solutions, solid solutions. Again, depends upon the solute and solvent. So gaseous solutions lo koncham solvent gas untundi, solute may vary, it may be gas or liquid or example deeniki gas in gas and liquid in gas humidity in air and solid in gas dust particles in air, right? And then liquid in gas, liquid solutions lo gas in liquid kemo soda water ani cheppamo, liquid in liquid kemo lemon juice ani cheppamo, and solid in liquid ki vachetapudiki sugar water cheppడం జరిగింది. And finally third type of solution, that is solid solutions ki gas in solid ki vachetapudiki H2 bar nickel. H2 bar nickel అంటే నికెల్ మెటల్ దాని పైన H2 గ్యాస్ ను పాస్ చేస్తాము. నికెల్ అనేది మెటల్ లో అది స్టాండర్డ్ ఒక పీస్ తీసుకుంటాము ఇంత క్వాంటిటీ అని, దాంట్లో హైడ్రోజన్ గ్యాస్ తక్కువ జస్ట్ అలా పాస్ చేస్తాం. కాబట్టి అలా ఓపెన్ గా పాస్ చేసిన హైడ్రోజన్ గ్యాస్ దాని జస్ట్ అలా అయిపోతుంది. కాబట్టి తక్కువ, కాబట్టి ఎక్కువ ఏమో తీసుకుంటాము, నికెల్ ఏమో సాలిడ్. ఇది గ్యాస్, ఇదేమో నికెల్ ఏమో సాలిడ్. అమాల్గమ్స్ చెప్పాం, సోడియం మెర్క్యూరీ అమాల్గమ్, which is an example for liquid solid type. Again, solid and solid type alloys whose composition may vary with different what is called alloys. Zinc, copper, tarvata aluminum, ఇవన్నీ కూడా డిఫరెంట్ alloys ని ఫామ్ చేస్తారు. క్రయోలైట్, సల్ఫర్, కాల్షియం, బోరాన్ యొక్క alloys, అల్యూమినియం యొక్క alloys, ఇవన్నీ కూడా మనకు ఉంటాయి. ఓకే, ఈ టేబుల్ యాక్చువల్ గా చూసుకుంటే 9 బిట్స్ కింద వస్తాయి. Which is an example for liquid and solid type of solution అని చెప్పి ఇది ఒకటి ఇస్తుంది. దీంతో పాటు ఇట్లా ఏవో 3 ఇస్తారు. అప్పుడు ఆన్సర్ చెప్తా ఒక మార్క్. 9 ఎంసెట్ బిట్స్ కింద ఉపయోగపడతాయి. ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 9 ఎంసెట్ బిట్స్ కింద ఉపయోగపడతాయి. ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో 4 మార్క్స్ క్వశ్చన్ ఉపయోగపడతాయి. ఓకే, I already have sent to you this. చక్కగా మీ నోట్స్ లో షేర్ చేసుకోమని చెప్పాను. I don't know how many of you follow, right? And then we have to see about concentration solution. Solution no concentration or strength ఒకసారి గమనించండి. అప్పుడే వచ్చింది. So the solution concentration or strength means
the solution in which the concentration of solute is called concentration. That means lab like 10M HCl solution, 50% 50 and HCl solution label చేసి ఉంటాయి. అంటే అందరూ 10M అంటే దాంట్లో 10% NaOH 10M NaOH అంటే 10% దాని నార్మాలిటీ మొలారిటీ 10 ఉంటుంది. దానిలో 10% ఏమో అది ఉంటుంది. ఆ కాంట్రిక్వైడ్ సొల్యూషన్ మిగతా అంతా కూడా వాటర్. 50% అంటే 50% HCl 50% వాటర్ ఉంది. 50% and standard solution. Solutions whose concentration is known. Solution whose concentration is known is called as standard solution. చెప్పండి ల్యాబ్ లో మనకు దానిపైన వేసి ఉంటుందని దాన్ని స్టాండర్డ్ సొల్యూషన్. దాని యొక్క కాన్సన్ట్రేషన్ మనకు తెలిస్తే దాన్ని స్టాండర్డ్ సొల్యూషన్. తెలియదు అది అందులో వాటర్ HCl అది స్టాండర్డ్ సొల్యూషన్. సో సొల్యూషన్ whose concentration is known is called as standard solution. Right? And then dilute solution or concentrated solution ఎలా చెప్తామంటే if the percentage of solute is more, if the percentage of solute is more than the percentage of solvent, it is called concentrated. అంటే ఎలా చెప్పుకున్నాం 100 grams of sugar తీసుకుని దాన్ని 500 ml of వాటర్ వేసిన దానికి 10 grams of sugar ని 2 liters of వాటర్ వేసిన దానికి టేస్ట్ ఉంటుందా? 100 grams of sugar ని 2 liters of వాటర్ లో వేసాం. చక్కగా ఉంటుంది. అలాగే మనం 10 grams of sugar తీసుకుని దాన్ని అప్పుడే దాని స్టాండర్డ్ సొల్యూషన్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఓకే స్టూడెంట్స్, సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్ మీన్స్ స్ట్రెంత్ ఆఫ్ సొల్యూషన్. అది దానిలో సొల్యూట్ పర్సంటేజ్ ఎక్కువ ఉందా సాల్వెంటేజ్ పర్సంటేజ్ ఎక్కువ ఉందా అని తెలియజేస్తుంది. అండ్ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ అండ్ డైల్యూట్ సొల్యూషన్ ల్యాబ్ లో డైల్యూట్ solution means the concentration or strength of the solvent is more. Solute is more. Concentration, solute is percentage more than concentration is more or strength of solute is more and so on. Dilute solution is water equivalent solvent than dilute. Standard solution is the solution whose concentration is known. దాని కాన్సన్ట్రేషన్ మనకు తెలిస్తే దాన్ని స్టాండర్డ్ సొల్యూషన్. ఇఫ్ ఇట్ ఈస్ అన్నోన్ దాని మీద ఏం లేదు, తెలియదు కాన్సన్ట్రేట్ తెలియదు, అదేమి మన లెమన్ వాటర్ లాగా లేకపోతే సోడా వాటర్ లాగా. ఓకే, సో దిస్ ఇస్ ద థింగ్. అండ్ దెన్ వీ హావ్ టు స్టార్ట్ విత్ కాన్సన్ట్రేషన్. సో percentage composition తీసుకుంటే weight composition. Weight composition, that means weight of solute in grams. Weight of solute in grams presenting weight of solution in grams. అంటే W by W అంటే దట్ మీన్స్ సొల్యూట్ కూడా గ్రామ్స్ లోనే ఉంటుంది, సాల్వెంట్ కూడా గ్రామ్స్ లోనే ఉంటుంది. వెయిట్ ఆఫ్ సొల్యూట్ ప్రెజెంటింగ్ ఇన్ గ్రామ్స్ by weight of the solution in grams into 100. దీన్ని మనం ఏమంటాం అంటే మాస్ కంపోజిషన్ ఆర్ వెయిట్ కంపోజిషన్. We can call it as
weight composition or mass composition, or W by W. మనం నేర్చుకున్నాం ఎట్లా 2 పర్హైడ్ 30% W by V అన్నాం అంటే వెయిట్ బై వాల్యూమ్. ఇక W by W రెండు కూడా గ్రామ్స్ లోనే ఉన్నాయి. వెయిట్ ఆఫ్ సొల్యూట్ గ్రామ్స్ లో ఉంది, వెయిట్ ఆఫ్ సొల్యూషన్ కూడా గ్రామ్స్. రెండోది వాల్యూమ్ కంపోజిషన్. ఇదొకటి, ఇది రెండు. వాల్యూమ్ కంపోజిషన్ దీనిలో వచ్చేటప్పటికి వెయిట్ ఆఫ్ solute in ml అంటే లిక్విడ్ అన్నమాట, డివైడెడ్ బై weight of solution in ml into 100. ఇది కూడా weight of solute in ml divided by weight of solution in ml into 100. This is volume composition. That is V by V. Then W by W on V by V. Third one is W by V. Weight by volume composition. Weight by volume composition. That is 30% W by V. The H2O2 solution is called as hydral. So that is weight of solute in grams divided by weight of solution in ml into 100. These are the three compositions to measure the concentration of the solution. Depends on what is called solid state format, like weight by weight composition అన్నాము. Solute grams లో తీసుకుంటాము, solvent కూడా weight of solute grams by weight of solution grams to 100. వాల్యూమ్ కంపోజిషన్ వచ్చేటప్పటికి రెండు కూడా ml అంటే రెండు కూడా లిక్విడ్స్ అన్నమాట. weight of solute in ml divided by weight of solution in ml into 100. And finally, weight by volume composition, that is weight of solute in grams divided by weight of solution in ml into 100. So, these సంబంధించిన నేను పెడతాను మెయిల్లో, ఒకసారి చెక్ చేసుకోండి, అది కూడా చేసుకోండి. స్టూడెంట్స్ బీ కేర్ఫుల్, ప్రతిరోజు జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఆబ్సెంట్ అవ్వద్దు. ఒక ఆబ్సెంట్ అయినా కూడా ఫోన్ ప్రాబ్లం వచ్చిన తర్వాత రికార్డెడ్ అని జాగ్రత్తగా చెక్ చేసుకోండి. కంపల్సరీగా నోట్స్ 4 సబ్జెక్ట్ 4 పెట్టుకోండి. కొత్తగా మెసేజ్ పెట్టండి, 4 సబ్జెక్ట్ 4 పెట్టుకోవడం. ఏ సబ్జెక్ట్ టీచింగ్ జరిగినప్పుడు దాని కన్సర్న్ సంబంధించి పెడతారు మెసేజ్, ఆ నోట్స్ క్లియర్ చేసుకోండి. తర్వాత రికార్డు రాసుకుంటూ డెఫినెట్ గా టైం మనకి ఫస్ట్ టైం అయితే రాసుకుంటే దానితో ఇవన్నీ పోతే ఇంకా ఇబ్బంది పడతాం. చక్కగా చేరువుగా చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఆప్షన్ అయితే వాళ్ళని కూడా కంపల్సరీగా అట్లీస్ట్ రేపటి అయినా సరే మన నుంచి రాస్తారని మనం చెప్పండి. థ్యాంక్ యూ. ఇదిగోండి మేడం, 20 minutes అయినా